హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోయిదర శ్రీనివాసరాజు గురువు గారు ఉన్నారు. కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ నమ. జై కొండదేవత సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. గురువు గారు, ఇప్పుడు ఇళ్లలో ఎవరికైనా ఏదైనా అయినప్పుడు, పిల్లలు ఏడ్చినప్పుడు కానీ, ఎవరికైనా ఏదైనా అవుతున్నప్పుడు, తరచూ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఏదో అయ్యింది, ఎవరో ఏదో చేయించారు, ఏమైనా శక్తులు ఉన్నాయేమో అన్న సందేహం అందరిలో ఉంటుంది. సో అసలు ఈ శక్తులు, చేతబడులు ఇలాంటివన్నీ ఉన్నాయంటారా గురుగారు? మనిషికి అనేది రెండు నేత్రాలు మనకి కనబడుతుంటాయి. రెండు నేత్రాలు మనకి ఎట్లా కనబడుతుంటాయి అంటే మనం కళ్ళు అనేది చూడగలుగుతాం. కానీ కొన్ని గ్రహాలని, దెయ్యాలని, భూతాలని మనం కళ్ళతో చూడలేము కదా తల్లి. అవి ఎందువల్ల అంటే ఆత్మలు కానీ, శక్తులు కానీ మనకి పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే తెలుసు కదమ్మా, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాలు మనకు కనబడేటి. కనబడని శక్తులు కొన్ని ఉంటాయి. తర్వాత నవగ్రహాలు 9 నవగ్రహాలు మనకి. మరి ఈ భూమండలంలో మన మీద ఏరే వాళ్ళు కొన్ని పూజలు చేయిస్తుంటారు. మరి ఇంట్లో కొంచెం ఆరోగ్యం బాగోకుండా ఉంటుంది. మరి దానివల్ల మనకి ఆ శక్తి ప్రభావం అనేది పడిందా లేదా మనం తెలుసుకోవాలంటే ఎలా? మరి దాన్ని శాంతం చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలా? మరి ఈ శక్తులు అనేది ఉండయా లేవా అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. భగవంతుడు ఇచ్చినంత వరకు అమ్మా, అబద్ధము నిజము. మనకి రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతాయి. మరి ఈ రెండు చేతులు చప్పుడు కలిస్తే కదా చప్పుడు వచ్చేది. మరి మంచి చెడు ఉంటేనే మనిషికి అర్థమవుతుంది. మరి ఇంట్లో ఉండాల్సిన కొన్ని గ్రహాలు కానీ, శక్తులు కానీ, భూతాలు కానీ, కర్మాలు కానీ, కొన్ని పిశాసులు కానీ కొన్ని వస్తుంటాయి, తిరుగుతుంటాయి, పోతుంటాయి. కాబట్టి అవి భగవంతుడు అనేది సృష్టి. భగవంతుడు ఎంత ఉన్నాడన్న నిజం ఎంత ఉందో, భగవంతుడు శక్తులు కూడా ఉన్నాయని కూడా అంతే నిజం. కాబట్టి ఆ శక్తులను కూడా కొంతమందిని కొన్ని విధానాలుగా కొంతమంది వాడుకుంటారు. వాళ్ళ స్వార్థం ప్రకారంగా వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెడు చేయాలి, ఎదుటి వాళ్ళని ముంచాలి, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు రానికూడదు అనేటిగా కొన్ని పూజలు, పునస్కారాలు, శాతబడులు, దెయ్యాలు, భూతాలు, కర్మాలు, గాలి, పిశాసులని వస్తుని ఊతుంటారు అన్నమాట. అలాంటివి ఉన్నాయి వాస్తవం. కాబట్టి అవి ఎన్ని ఉన్నా కూడా మనం చేయాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఏది మనకి ఎవరో ఏదో చేశారని సతికిలు పడి కూర్చుంటే పని కాదు కదా. కాబట్టి ఎవరో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకూడదు కదా. కాబట్టి ఉండ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ ఉండ ప్రాబ్లాన్ని మన మీద ఏముంది, మన మీద ఏమేమి తిరుగుతుంది, ఏమిటి అసలు ఈ సమస్య ఏమిటి అనేది మనం తెలుసుకొని ఒక గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని తెలుసుకొని, లేదా మన గురువులు, మన పెద్దలు విద్య నేర్పిన గురువులు కానీ, ఆ గురువులు కానీ మాలాంటి గురువుల దగ్గర కానీ ఒకసారి సంప్రదించినట్టుకైతే అసలు మీలో ఏముంది, మీ కుటుంబానికి ఏమేమి చేస్తున్నారు, మరి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మీ పిల్లల పేరులో ఏముంది, మీ పేరులో ఏముంది, మీ కుటుంబంలో ఏముంది, మీరు చేసే వ్యవసాయంలో ఏముంది, మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఏ పట్ల ఏమేమి జరుగుతుందా అనేది జాతక చక్ర కుండలి వేసి పూజలో పెట్టి చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి దాన్ని పట్టుకొని దానికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి సంబంధించిన పూజా బలం చేస్తేనే అది విరుగుడు అవుతుంది. అంతేగాని దెబ్బ ఒక దుక్కును ఉంచుకొని మందు ఒక దుక్కును రాస్తే మందు. ప్రాబ్లం అనేది ఎక్కడుందా అనేది ముందు గ్రహించి ఆ ప్రాబ్లానికి తగ్గ పూజా బలం చేయాలి. మరి ఆ పూజా బలం చేయాలంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలవదు. మరి మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మా దగ్గరకు వచ్చి మీరు సంప్రదించినట్లయితే మీకు దానికి మీకు చాలా వరకు సొల్యూషన్ చెప్పేసి దాంట్లో ఉండాల్సిన ప్రాబ్లాన్ని మేము తీసేసి దాన్ని కట్టుకట్టేసి కట్టడి చేయగలుగుతాం. అది గురుగారు, మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికంటూ కొన్ని స్టేజెస్ ఉంటాయి. సీరియస్ కండిషన్ అంటూ ఒకటి ఉంటుంది. అలాగే చేతబడి చేసినప్పుడు కూడా ఒక సీరియస్ కండిషన్ అంటూ ఏమైనా ఉంటుందా? ఉంటుందమ్మా. ఫస్ట్, సెకండ్, మూడు ఉంటాయి. అది ఫస్ట్, సెకండ్ లోనే మనం తెలుసుకోవాలి. మూడో దాకా పోకూడదు. మూడో దాకా పోతే ఇక మనం ఏది చేసినా కూడా అది ఫలించదు. దానివల్ల ఇక వ్యర్థమే, చేసి వ్యర్థమే, ఆశలు వదులుకోవటమే ఇట్లా. కాబట్టి
ఫస్ట్ సెకండ్లోనే మనం తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకునేటికైతే చాలా వరకు పోగుంటుంది. అంటే ఆ 3వ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది. మనలో ఉండదు వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన మనలో ఉండదు. మనం ఏం చెప్పినా వినరు, మనం ఏది ఇచ్చినా తినరు. అది మైండ్ రకరకాలుగా మారిపోతుంటది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా తిరుగుతూనే ఉండదు మైండ్. అలా కాకోకుండా దానికి శాంతకట్టు అనేది ఒకటి ఉంటుందమ్మా. మరి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే దాని గురించి మీరు చూసి చెప్పగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.